హలో ఎవ్రీవన్, అందరికీ శుభోదయం అండి. ఓఎన్ఎస్ వాల్గాస్కి స్వాగతం. ఈరోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. మరి మామిడికాయలు సీజన్ కదా ఇప్పుడు, అంటే మామిడికాయతో వేసిన ఐటమ్సే అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా రకాలు చేసుకోవచ్చు. ఇది కొబ్బరికాయ ముక్కలు ఒక కాయ అండి. ఈ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు చేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఇంకోటి మామిడికాయ ముక్కలు, దీనికి పులుపు సరిపడా మామిడికాయ ముక్కలు చేశాను. దానికి తగిన పచ్చిమిరపకాయలు, ఇవి 4 పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చడిలోకి కొత్తిమీర, ఇవన్నీ ముందు మిక్సీ ఆడేస్తాను. మిక్సీ ఆడాక చూపిస్తాను, చూద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. దీంట్లోకి పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసానండి. ఇదిగోండి, కొంచెం పసుపు ఉప్పు వేసాక ఒక్కసారి మళ్ళీ మిక్సీ ఆడేద్దామండి, మెత్తగా అవుతుంది. ఈ కొబ్బరికాయ పచ్చడి నలిగిందండి బాగాను. ఉప్పు పసుపు వేసాను. ఈసారి దీనికి తగిన పోపు వేయిస్తున్నాను. పోపుకి నూనె వేస్తానండి, చాలు, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదండి పోపుకి నూనె. ఇదిగోండి ఆవాలు, కొద్దిగా 2 మెంతి గింజలు, ఎంతో కాదు, కొంచెం సువాసన మెంతులు, జీలకర్ర, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదండి, మంచి ఎండుమిరపకాయలు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాం కదండి, దాని చేత కొంచెం ఎండుమిరపకాయలు తగ్గించి వేస్తున్నాను. ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది, ఇంగు కూడా వేసాను. ఈ పోపు వేసినప్పుడు అండి ఏం చేయాలంటే పోపు అంతా కూడాను పచ్చళ్ళలో కలిపేస్తే రుచి ఉండదండి. కాస్త పోపు ఏం చేయాలంటే మిక్సీలో ఆడేయాలి, కాస్త పోపు పైన కలుపుకోవాలి. అలా వల్ల ఈ పోపులో రుచి అంతా కూడా పచ్చడి పడుతుందన్నమాట అండి. కొంచెం పోపు మిక్సీ ఆడుకోవాలి, కొంచెం పోపు పైన కలుపుకోవాలి. 2 విధాలు అప్పుడు రుచి వస్తుంది. పోపు అంతా పైన వేయడం వల్ల పెద్ద రుచి రాదండి, అంతా మిక్సీ ఆడేసినా రుచి రాదు. కొంచెం కలపాలి, కొంచెం మిక్సీ ఆడాలి. పూర్వీకులు మా పెద్దలు అలాగే చేసేవారండి. పోపు ఇలా వేగుతుందండి. పోపు అంతా తేనె రంగు వచ్చాక అప్పుడు మళ్ళీ మిక్సీలో వేద్దాం. బాగా వేగిపోయింది పోపు, స్టవ్ కట్టేసుకోవచ్చు. పోపు చల్లారిందండి, కొంచెం పోపు మిక్సీలో వేసి ఆడేద్దాం. ఈ పోపు ఏమండి పచ్చడిలో కలిపేసుకోవచ్చు. ఈ పోపు ఆడిస్తాను, మిక్సీ ఆడేసి పోపు ఆడేసాక చూపిస్తాను. మిక్సీ ఆడేసి పచ్చడి అంతా బౌల్లోకి తీసానండి. మనం ఇంకా కొంచెం పోపు మిగిల్చుకున్నాం కదండి, ఆ పోపు ఇలా వేసుకుంటే పచ్చడిలో శుభ్రంగా వేసేసుకుని పచ్చడి పోపు కలిపేసుకోవాలి. పచ్చడిలో పోపు వేసి కలిపేసానండి. అంతా సిద్ధమైపోయింది ఈ పచ్చడి. ఇదిగోండి, బాగుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఈ పచ్చడి అండి అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది. దోశల్లోకి, మినపరొట్టులోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ప్రతి టిఫిన్కి చాలా బాగుంటుందండి. ఇది ప్రతి టిఫిన్కి కూడా చక్కగా సూటబుల్ చట్నీ అనమాట అండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. చాలా పుల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, మంచి టేస్ట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి ఇది. ఈ చట్నీ మీకు నచ్చిందండి? మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ చట్నీ అంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.